నీ పని నువ్వు చేయకుండా ఒక దొంగలాగా, గజ దొంగలాగా, బందిపోట్లాగా జేసీబీలను తీసుకుపోయి కూలగొట్టే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? మళ్ళీ నువ్వు పట్టాలు ఇస్తా అన్నావు. ఎంతమందికి ఇచ్చినావు? ఆ 1500 మంది రాటిఫై చేసినావా? 600 మంది ఇల్లు కట్టుకునే కూల్చేసావు రాత్రి. మరి 600 మందికి ఇచ్చావా నువ్వు? లేదు. పోనీ నువ్వు ఇచ్చేది ఎంత? వాళ్ళకి 100 గదాలు ఉంటే నువ్వు 75 ఇస్తావా? అది విజయమా? అది. రెండోది, ఇల్లు ఎవడు కట్టియాలి వాళ్ళకు? నువ్వు ఇందిరం ఇల్లు 5 లక్షలు ఇస్తే అవుతుందా? వాడు ఒక్కొక్కడు అప్పులు చేసి బ్యాంకు పోయి కష్టపడి కూడబెట్టుకొని పెళ్ళాం పుస్తెలు అమ్మి వాడు ఒక్కొక్క ఇల్లు 20 లక్షలు 30 లక్షలతో కట్టుకున్నారు. ఎవడివిరా నువ్వు కూలగొట్టడానికి? ఎవడివిరా నువ్వు వాళ్ళకి 5 లక్షలు ఇల్లు ఇవ్వడానికి? ఎవడివిరా నువ్వు నా 75 గదాలు ఇవ్వడానికి? 3 మంత్రులను అంటున్నా నేను, రానే అంటున్నా. రక్తం సలసల మరుగుతుంది సతీష్. నిజంగానే ఇదే నక్సలైట్స్ ఉంటుంటే ఈ వెధవలకి ఇంత ధైర్యం వచ్చేదా కూలగొట్టడానికి? కాల్చి పడేసేవాళ్ళు వీళ్ళ 3 ఇలా వాళ్ళు లేకపోవడం వల్ల జరిగింది నష్టం. రేపు కూడా ఎన్నో చూస్తారు మీరు ఇటువంటి దుర్మార్గాలు. అందుకే వాళ్ళు ఉండాలి. ఇలా కోటి ఆశలు ప్రజలు వాళ్ళ మీద పెట్టుకున్నారు. కానీ వాళ్ళు వాళ్ళ సాయుధ పోరాట లక్ష్యాన్ని తగ్గట్టుగా పోక వాళ్ళు ఇలా ప్రజలను అనాథాలను చేసి వాళ్ళు బయట జీవితాల్లోకి వస్తున్నారు.